Yeah, very good evening all. This is Srinivas. So welcome to Young India Academy. సో మీకు సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి మనము జనవరిలో జరగబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా పేపర్ 2 అండ్ పేపర్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తున్నాం. సో ఆల్రెడీ మనకు టెస్ట్ సిరీస్లో భాగంగా మీకు మొన్న ఒక ఎగ్జామ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనేది కూడా ఇన్ఫామ్ చేసాం. మన యంగ్ ఇండియా అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి మీకు కోర్సుని కూడా క్రియేట్ చేసాము. ఆ కోర్సులో ఆల్రెడీ అందరు అడ్మిషన్స్ తీసుకొని ఒక ఎగ్జామ్ని కూడా రాయటం జరిగింది. రేపు చాప్టర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. మన సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో చాప్టర్కి సంబంధించి పేపర్ 2కి ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా 10 చాప్టర్లకి 10 టెస్టులు పెడుతున్నాం. అంటే ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్ పెడుతున్నాం. మరియు ఓవరాల్గా 10 చాప్టర్లకి సంబంధించి 2 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. ఇది ఈ మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు కూడా ఈ టెస్ట్ సిరీస్లు అనేది మీకు ఈ యొక్క సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2 టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, పేపర్ 2 టెస్ట్ సిరీస్ అనేటువంటిది విత్ ఎక్సలెంట్ వీడియో ఎక్స్ప్లెనేషన్. అసలు మీరు ఊహించరు కూడా, ఓహో పేపర్ 2లో ఒక్కొక్క చాప్టర్కి ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ చాప్టర్ మొత్తం రివిజన్ చేస్తారా అనే రీతిలో మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీరు చూస్తారు. సో దీనికి సంబంధించి అంటే మీకు నేను ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ని కూడా మీకు ఇస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క కోర్సు లింకు మరియు ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది 2 కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మరియు గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటిది. ఒకసారి చూద్దాము. సో రేపు మీకు చాప్టర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది రేపు ఈవినింగ్ 6 to 8 ఉంటుంది. సో అయితే దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఫీజు 999 పెట్టాము. డైరెక్ట్గా యంగ్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లింక్ కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీంట్లో సిడిపిఓ ఈఓ పేపర్ 2 టెస్ట్ సిరీస్ అనేటువంటి కోర్సుని మీరు పర్చేస్ చేసుకొని కంపల్సరీ మీరు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, పర్చేస్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో మేము మీకు ఇచ్చినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్లో ఆ రోజు ఈవినింగ్ 6 to 8 ఎవ్రీ డే, అంటే ఏ రోజైతే షెడ్యూల్ ఇస్తామో ఆ రోజున 6 to 8 మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ 6 to 8 మధ్యన మీకు పేపర్ ఇవ్వటం జరుగుతుంది ఆ చాప్టర్కి సంబంధించి. సో మీరు పేపర్ రాశాక నెక్స్ట్ డే మీకు ఆ పేపర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ని దాదాపు 2 గంటల పాటు ఆ అందుట్లో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మళ్ళీ మేము రికార్డ్ చేసి వీడియోని కూడా పెడతాం. కొంతమందికి అనిపిస్తుంది 999 అంటే ఏంటి సార్ అని. సో 999 అని అంటే మీరు ఈ ఎగ్జామ్ 10 చాప్టర్లు రాసేసరికి మీకు పేపర్ 2 రివిజన్ కూడా అయిపోతుంది. పేపర్ 2 రివిజన్ అయిపోతుంది. ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా మనము క్వశ్చన్స్ని మనం ఎలా గుర్తించాలి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా గుర్తించాలి, ఎలా ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి, క్వశ్చన్ పేపర్ మనము ఆన్సర్ చేసేటప్పుడు ఎలా కొన్ని ట్రిక్స్ని ఉపయోగించి మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ని ఎగ్జాక్ట్గా ఆన్సర్ గుర్తించే విధంగా మిమ్మల్ని నేను తరోగా ప్రిపేర్ చేయించేటువంటి బాధ్యత నాది. కాబట్టి కంపల్సరీ మీకు ఉంటుంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే, ఏదో టైంపాస్కి వస్తాము, ఒక పేపర్ రాస్తాము, ఏదో కొద్దిసేపు 4 క్వశ్చన్లు చూస్తాం అనుకుంటే కలవదు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే 150 మార్కుల పేపర్కి 130 పైగా తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ యొక్క ప్రణాళికని మీకు ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ ప్రణాళికని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జాబు మీరు తెచ్చుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వాలి. దీంట్లో ఎగ్జామ్ ఫీజు తగ్గించండి, లేదా ఒకసారి రాస్తాము, ఒకసారి పేపర్ ఇవ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న రిక్వెస్ట్లకి ఇక్కడ టైం వేస్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే తరోగా చదువుకోవాలనుకుంటారో, ఉద్యోగాన్ని కొట్టాలనుకుంటారో వాళ్ళ కోసము మనం ఇది తయారు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని వినియోగించుకోండి. సో ఖచ్చితంగా 999 పే చేయాల్సిందే. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఏదో 4 క్వశ్చన్లు ఇచ్చాము ఎక్స్ప్లెనేషన్ అనే రీతిలో అసలు ఉండదు. ఓకే, నేను ముందే చెప్తున్నాను కదా, పేపర్ 2 మొత్తం రివిజన్ అయిపోతుంది మీరు ఈ ఎగ్జామ్స్ రాసేసరికి. సో మీరు రేపు ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు 100% మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించండి.
సో ఒక పేపర్ 2 టెస్ట్ సిరీస్ రేపు 23వ తారీఖు సెకండ్ చాప్టర్ అనేటువంటి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీకు కండక్ట్ చేయడం జరిగింది. సో అది 20వ తారీఖు కండక్ట్ చేశాము 6 to 8 PM. సో అలానే మీకు ఇంకొక మాట చెప్పాను కదా, ఓన్లీ ఎగ్జామ్ పేపర్ ఇచ్చి మాత్రం వదిలేయట్లేదు. ఆ పేపరు మనకి ప్రతి చాప్టర్ 1కి సంబంధించినటువంటి దాంట్లో మనకి 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఆ 10 చాప్టర్స్లో ప్రతి చాప్టర్కి ఒక ఎగ్జామ్ పెడతాం. చాప్టర్ 1కి ఒక ఎగ్జామ్, చాప్టర్ 2, చాప్టర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ఎగ్జామ్స్ మీకు పెడతాం. వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇక్కడ వరుసగా ఇచ్చాం. అలానే ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ఇవ్వడంతో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ని చేసి ఆ రికార్డ్ వీడియోని కూడా పెడతాం. సో ఇది దాదాపు ఒక ఎగ్జామ్ అనేటువంటిది దాదాపు 2 hours ఉంటుంది. అంటే మనము 10 చాప్టర్లు అంటే దాదాపు 10 into 2 లేదా 3 hours ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్. సో మనకి దాదాపుగా ఒక 30-40 గంటల పాటు మళ్ళీ ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు వీడియో రూపంలో అందిస్తాం. కాబట్టి ఓన్లీ పేపర్ ఇవ్వటమే కాదు, ఇక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక 30 గంటల పాటు మళ్ళీ మీకు ఆ యొక్క పరీక్షలకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది కూడా ఉంటుంది. పేపర్ 2 మొత్తం సమగ్రంగా రివిజన్ అవుతుంది. ఆ 30 గంటలే కాకుండా మళ్ళీ పేపర్ గ్రాండ్ టెస్ట్ పేపర్ 2 గ్రాండ్ టెస్ట్లు పెడతాము. ఈ 2 గ్రాండ్ టెస్ట్లు కూడా 150 మార్కులకి 1, 150 మార్కులకి 1, 2 ఎగ్జామ్స్ పెడతాము. ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫైనల్ ఎగ్జామ్స్ లాగా 150 మార్కుల పేపర్ అనేది మీకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ రేపు మనకి 23వ తారీఖు సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రాథమిక సామాజిక సంస్థలకు సంబంధించి 6 to 8 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకి హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ లేదా చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి 26 నాడు 6 to 8 ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో రాసుకోవచ్చు, ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో మీరు ఆఫ్లైన్లో వచ్చి రాసుకోలేనటువంటి వాళ్ళు ఆన్లైన్లోనే డైరెక్ట్గా ఎగ్జాము వినియోగించుకోవచ్చు. గ్రాండ్ టెస్ట్లు అయినా లేదా చాప్టర్ వైజ్ టెస్ట్లు అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఓకే, ఈ కోర్సుకు సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకవేళ ఫస్ట్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఉంటే మీకు ఫస్ట్ ఎగ్జామ్ యాప్లో రెడీగా ఉంది. సో ఆ యాప్లో ఉన్నటువంటి ఎగ్జామ్ని మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయండి. రేపు మీకు ఈవినింగ్ 6 o'clockకి సెకండ్ చాప్టర్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఇస్తున్నాం. ప్రతి ఎగ్జామ్స్కి మధ్య 2 రోజుల వ్యవధి గ్యాప్ ఇస్తున్నాం ఒక చాప్టర్ సమగ్రంగా ప్రిపేర్ అవ్వడానికి. సో ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఓకే, అలానే 29 నాడు ప్రీ స్కూల్ మీద ఎగ్జామ్ పెడతాము. అలానే 1 December రోజు సాటర్డే రోజున మనకి సిలబస్లో ఇచ్చిన చాప్టర్ 8th చాప్టర్, అది గ్రామీణాభివృద్ధి, పాలసీస్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ మీద ఒక ఎగ్జామ్ పెడతాము. సోషల్ ఇష్యూస్ మీద 4th December ఎగ్జామ్ పెడతాము. సోషల్ వర్క్కి సంబంధించిన చాప్టర్ మీద 7th నాడు ఎగ్జామ్ పెడతాము. అలానే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ మీద 10th December ఎగ్జామ్ పెడతాము. అలానే ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ మీద 12వ తారీఖు ఎగ్జామ్ పెడతాము. అలానే హెల్త్, హైజీన్, శానిటేషన్ మీద 14 December నాడు పెడతాము. సో 14th December నాటికి 10 చాప్టర్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు ఇక్కడ కంప్లీట్ అవుతాయి. సో 14th December నాటికి 10 చాప్టర్లకు సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. అలానే సో మీకు ఇక్కడ ఒకవేళ ఇది మీకు క్లారిటీగా ఇక్కడ వీడియోలో ఈ యొక్క టైం టేబుల్ అనేది కనుక కనిపించినట్లయితే మీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాము. మీరు ఎగ్జామ్ షెడ్యూల్ని వినియోగించుకోవచ్చు. లేదా మన యంగ్ ఇండియా అకాడమీ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు షెడ్యూల్ని పంపించడం జరుగుతుంది. ఓకే, మీ వాట్సాప్ గ్రూప్కి డైరెక్ట్గా మీకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది ఇస్తాము. ఓకే, దీన్ని కూడా వినియోగించుకోండి. అలానే మీకు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది 2 పెడతామన్నా. మొదటి గ్రాండ్ టెస్ట్ 18 December ఉంటుంది. అలానే రెండవ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 22nd December నాడు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో 22 నాడు మీరు 2 గ్రాండ్ టెస్ట్లు కూడా రాసుకొని పేపర్ 2 సమగ్రంగా ప్రిపరేషన్తో ఉంటారు. ఒకవేళ మీరు ఇంకా వీటిలో ఏమైనా చిన్న మిస్టేక్స్ కనుక చేసినట్లయితే మీరు జనవరిలో మనకి జరగబోయేటువంటి సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి మళ్ళీ మీకు 22 నుంచి 3వ తారీఖు వరకు గ్యాప్ ఉంటుంది. సో ఈ మళ్ళీ ఒక వారం 10 రోజుల గ్యాప్లో మీరు ఇంకా మీ ప్రిపరేషన్లో ఏవైతే మీకు కొన్ని మెలుగులు కావాల్సి వస్తుందో, ఎక్కడైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని సరిదిద్దుకోవడం
తీసుకోవడానికి ఒక వారం 10 రోజుల గ్యాప్ ఉంటుంది. సో ఎఫెక్టివ్గా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. రేపు ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ మీరు ఈ యొక్క ఎగ్జామ్ని రాయండి. దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నెక్స్ట్ డే మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఈ కోర్స్ ఫీజు అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడం అనేది ఉండదు. ఇది 100%, 100 కంటే 100% మీకు ఈ కోర్స్ అనేటువంటిది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఆల్.